ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సమీపంలోనే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నడి రోడ్డు మీద కత్తి పట్టి, చాలా పెద్ద కత్తి పట్టుకొని, మటన్ కొట్టే కత్తి, చంపేస్తా, నరికేస్తా, ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఎదురొస్తే అని వీరాంగం సృష్టిస్తున్నటువంటి వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియో చక్కర్లు కొడుతూ ఉంటే ఫస్ట్ కలిగినటువంటి అనుమానం, నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రెస్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రతిరోజు మనం ఆయన దగ్గర నుండి ఏదో ఒక అంశం మీద ఆగ్రహం సీరియస్ అనే ఆ 3-4 పదాలు వాళ్ళ పత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రతి అంశం మీద కనిపిస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆగ్రహం, నాలుగోసారి ముఖ్యమంత్రిగా పరిపాలన అనుభవం, ఒక టీడీపీ కార్యకర్త నడి రోడ్డు మీద కత్తి పట్టుకొని తిరిగి బెదిరించడానికి కూడా ఆపలేకపోయింది అంటే నిజంగానే బాధాకరం. ఇద్దరు నాయకులు రోడ్డుకి బూడిద కోసం కొట్లాడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆగ్రహం సీరియస్ అనే వార్తలు కనిపించాయి. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే రోడ్డెక్కి కొట్టుకోవడం వంటి రకరకాలుగా వివాదాలు ఇప్పటికీ అవి కొనసాగుతూ పోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీరియస్ ఆగ్రహం అని కనిపించి, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి లోపల తలుపులు పెట్టుకొని, చివరికి బాత్రూంలోకి వెళ్ళి తలుపులు పెట్టుకొని నానా హంగామా సృష్టించి హల్చల్ చేసినప్పుడు చంద్రబాబు గారి సీరియస్ ఆగ్రహం అనే హెడ్డింగ్లు కనిపించాయి. ఒక ఎమ్మెల్యే టోల్గేట్ మేనేజర్ మీద దాడి చేసి ఆ మేనేజర్ని ఎత్తుకొని వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీరియస్ ఆగ్రహం అనే హెడ్డింగ్లు కనిపించాయి. ఒక టీడీపీ ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారుల మీద దాడి చేసినప్పుడు అర్ధరాత్రి ముఖ్యమంత్రి సీరియస్ ఆగ్రహం అనే హెడ్డింగ్లు కనిపించాయి. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సమక్షంలోనే వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ అనుచరులు ఒక టోల్గేట్ మహిళా సిబ్బందిని జుట్టుబట్టి ఈడ్చి కొట్టినప్పుడు, ఆ మేనేజర్ని పొట్టలో తంతు దారుణంగా దాడి చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సీరియస్ ఆగ్రహం అనేటివి కనిపించాయి. ఇలా 1, 2 కాదు, ఇలా మాట్లాడుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారి సీరియస్ ఆగ్రహం ఒకటోసారి, రెండోసారి, డాట్ 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 100ోసారి 100 పేజీలతో కనీసం ఒక పుస్తకం రాయొచ్చాము. నిజంగానే అధికారంలో ఉన్నాము అనే అహంకారంతో చేస్తారా? లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రభుత్వం మనది, వ్యవస్థ ఖచ్చితంగా జెన్యూన్గా పనిచేయదు, మన రాజకీయ పార్టీ కార్యకర్తలాగే వ్యవస్థలు పనిచేస్తున్నాయనే నమ్మకంతో చేస్తారా ఇన్ని దాడులు, దౌర్జన్యం? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా, నేను కొన్నింటిని మాత్రమే ఉదాహరించాను. ఇలాంటివి ఎన్ని ఏ ఒక్క దాని మీదైనా చర్యలు కనిపించాయా? చంద్రబాబు నాయుడు గారి ఆగ్రహం సీరియస్ దేనికోసం మనకు వస్తుందంటే, వీళ్ళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను ఏవో కేసులు పెట్టి హింసించు, లేకపోతే రోడ్డు మీద నడిపించుకుంటూ ఇటువంటి వాటికైతే పనికొస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం మాత్రం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వేరే ఏ అంశంలోనైనా అసలు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఒక టీడీపీ ఎంపీని కూడా కాంట్రాక్ట్ల కోసం బెదిరించాడనే వార్తలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు సీరియస్సే, ఆగ్రహమే. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లి గారిని ఒక ఎమ్మెల్యే దూషించినప్పుడు అప్పుడు చంద్రబాబు గారి సీరియస్, ఆగ్రహమే. ఏ ఒక్క సంఘటనలోనైనా అదిగో వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, అదిగో చంద్రబాబు గారి సీరియస్, ఆగ్రహం అనేది పనిచేసింది, అదిగో దాని రిజల్టు, అదిగో కూటమి ఎమ్మెల్యేలు డిసిప్లిన్గా వచ్చారు, ఆ పార్టీ కార్యకర్తలు పద్ధతిగా ఉన్నారు, ఇటువంటివి ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నాయా? ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడితనం, ఎక్కడ చూసినా కూడా అధికారం మనదనే బరితెగింపు, ఇటువంటివన్నీ కూడా డెఫినెట్లీ అల్టిమేట్గా పాలకులుగా ఉన్నవాళ్ళు, పార్టీలు నడుపుతున్న పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు ఏదో ఒకరోజు మూల్యం చెల్లించుకోకుండా ఉండరు. ప్రజలు ఈరోజు మర్చిపోయి ఉండొచ్చు, మరో సంఘటన జరిగితే ఈరోజు మర్చిపోయి ఉండొచ్చు, ఎల్లుండో సంఘటన జరిగితే రేపు జరిగేది మర్చిపోయి ఉండొచ్చు, నిన్న జరిగేది మర్చిపోయి ఉండొచ్చు, ఈరోజు జరిగేది మర్చిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళకు టైం వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ క్లియర్గా వాత పెట్టడం మాత్రం గ్యారంటీ కదా.
ప్రత్యర్థి రాజకీయ పార్టీలను బలహీనం చేయడం కోసం వాళ్ళు రకరకాల స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ సొంత పార్టీ, సొంత కూటమి పార్టీల వల్ల అదుపు తప్పుతూ ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఇదే ప్రభుత్వం మీద, ఇదే వ్యవస్థల మీద కూడా ఉంటుంది. అధికారం అన్నీ ఉన్నప్పుడు సాఫీగానే కనిపిస్తాయి. అధికారం దిగిన తర్వాత ఇటువంటివన్నీ ఎలాంటి మూల్యం చెల్లించడానికి కారణమైందో అప్పుడు రెఫర్ చేసుకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాంటిదే. ఇంకా మిగిలి ఉండడానికి ఏం మిగిలి ఉండదు అప్పుడు మాట్లాడుకోవడానికి.